హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవీ సాయి బ్లాగ్స్. ఈరోజు షార్ట్ వీడియో వచ్చేసి మేము మా ప్రీ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ముందుగానే జరుపుకున్నాం మాస్టర్ పీస్ బఫేలో. ఎందుకంటే మేము మా యానివర్సరీకి ఇక్కడ ఉండట్లేదు, సో అందుకని ముందే జరుపుకుందామని డిసైడ్ అయ్యాం. సో దానికోసం ఒక రోజు మొత్తం ఎందుకు కేటాయించాలని చెప్పి ఆఫీస్ నుంచి డైరెక్ట్గా వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ క్యాబ్ బుక్ చేసుకోకుండా మా ఓన్ వెహికల్లో వెళ్ళామన్నమాట. సో దట్ మాకు ఈజీ అవుతుంది. ఆఫీస్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ఆఫీస్ నుంచి మాస్టర్ పీస్ బఫేకి వెళ్ళాము. అది ఇండియాలో లార్జెస్ట్ బఫే అనమాట. సో అంబియన్స్ అయితే చాలా బాగుంది అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది అండ్ రేట్ కూడా అట్లానే ఉంటుంది. 700-800 పెట్టి మనకి ఫుడ్ అంత లగ్జరియస్ రావాలంటే రాదు. సలాడ్స్ నుంచి ఐస్ క్రీమ్ వరకు అన్నీ దొరుకుతున్నాయి అనమాట. మనకి ప్రతి బఫేలో దొరుకుతాయి, కానీ ఇక్కడ ఐటమ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో సలాడ్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. రష్యన్ ఉంది, స్పానిష్ ఉంది, జాపనీస్ ఉంది, అన్నీ ఉన్నాయి అనమాట. సలాడ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ ఉన్నాయి. సలాడ్స్తో పాటు సూప్స్ ఇంకా స్టార్టర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. నేను వెజ్ తీసుకున్నా, మా హస్బెండ్ నాన్ వెజ్ తిన్నారు. సో నేను వెజ్ తిన్నా కాబట్టి ఇక్కడ మీకు వెజ్జే కనిపిస్తుంది. సో నాన్ వెజ్ కనిపించట్లేదు అని చెప్పి అస్సలు ఏం డిసప్పాయింట్ కాకండి. నేను మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఇది వచ్చేసి మెయిన్ కోర్స్ అనమాట. సో దీంట్లో రైస్, పప్పు, సాంబార్, ఇంకా ఆవకాయ పప్పు అన్నం కూడా ఉంది, సాంబార్ అన్నం ఉంది, చాలా ఉన్నాయన్నమాట. వెజ్ బిర్యానీ చాలా బాగుంది. నేనైతే ఈ టేస్ట్ ఎక్కడ చూడలేదు, అంత బాగుందన్నమాట. ఇక్కడ చైనీస్లో వెజ్ మంచూరియా ఉంది, నూడిల్స్ ఉన్నాయి, ఫ్రైడ్ రైస్ ఉంది అండ్ సమ్ కార్న్ అని చెప్పి సమ్ స్పానిష్ ఐటమ్ ఏదో ఉంది. సో దీంతో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ వచ్చేసి మనకి చాలా ఉన్నాయన్నమాట. మటన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ కర్రీస్లో 2 to 3 టైప్స్ ఆఫ్ చికెన్ కర్రీస్ ఉన్నాయి. ప్రాన్స్ ఉంది, క్రాబ్ ఉంది. ప్రాన్స్ వచ్చేసి గోంగూర ప్రాన్స్ ఉంది, అది కూడా చాలా బాగుంది. అండ్ సలాడ్స్లో కూడా నాన్ వెజ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ ఉన్నాయి. సూషీ ఉంది, ఫిష్ పుల్స్ ఉంది, అన్ని కర్రీస్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ మా హస్బెండ్ చెప్పారు నాన్ వెజ్ గురించి, సో నేను మీకు చెప్తున్నా. సో మస్ట్ విజిట్ ప్లేస్. అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా లైవ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. లైవ్ కౌంటర్స్లో పానీపూరి ఉంది, పిజ్జా ఉంది, పాస్తా ఉంది అండ్ కతి రోల్స్ కూడా ఉన్నాయన్నమాట. రోల్స్ నేను ఎక్కడ చూడలేదు, ఇక్కడే చూసాను. సో రోల్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ దాంతోపాటు డెజర్ట్స్ కూడా ఉన్నాయి. డెజర్ట్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ మోమోస్ కూడా ఉన్నాయి ఈ ప్లేస్లో. సో మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తా. ఫుడ్ అయితే చాలా బాగుంది. నేను 10 on 10 ఇస్తాను. అండ్ ఐస్ క్రీమ్ కూడా మంచి ఇట్లా కోన్లో పెట్టి ఇచ్చినారు. సో ఇదనమాట ఈరోజు షార్ట్ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. వన్స్ ఒక్కసారైనా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. సో ఇదనమాట ఈరోజు వీడియో. సో మంచిగా తినేసి దుర్గం చెరువు ఫ్లైఓవర్ చూసుకొని సో అటు నుంచి వెళ్ళిపోయారు. కేబుల్కి లైట్స్ లేవు, మేబీ కరెంట్ బిల్ వస్తుందని చెప్పి లైట్స్ చేయట్లేదు అనుకుంటా. సో ఇదనమాట ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.